అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేదం పానే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ రోడ్లు కొనాలని హరీష్ డిమాండ్. దళార్లు చేస్తున్నారట రైతుల కమాండ్. పాకిస్తాన్ తో ఉండదట క్రికెట్. వరల్డ్ కప్లలో కూడా వాళ్ళతోని కట్టు. మందు కల్తీ చేస్తున్న మక్కర్గాళ్ళు. ఇది చూసిన తాగుబోతులకు కన్నీళ్లు. ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏ అన్న జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ మీద చేస్తున్నారట రాజకీయ దాడి. 30 ఏండ్లైనా ముదిరిపోయి పెండ్లిలు కానోళ్ళు, ఎన్ని దిక్కులా తిరిగినా పిల్ల దొరకనోళ్ళు, పిల్ల ఉన్నా పిల్లగాన్ని మెచ్చనోళ్ళు, అయ్యో ఈ జన్మల పెండ్లి భాగ్యం ఉన్నదా లేదా అని తాన్లాడేటోళ్ళు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల కోయగోండు గూడాలలో పుట్టినా మంచిగా ఉండని అనుకుంటున్నారట. అట్లా ఎందుకు అనుకుంటున్నారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఎందుకంటే ఇగో గిందుకు ఒక్క పిల్లని చేసుకుందామంటేనే దిక్కులేదురా దేవుడా అని చాలా దిక్కులల్లా మగ పోరగాన్లు జుట్టు విక్కుంటుంటే ఇగో గీ పిల్లగాడు 2 పెండ్లాలను ఒక్కసారే లగ్గం చేసుకుంటున్నాడు. ఒక్కసారే 2 మెడల 3 ముళ్ళేసిండు. 7 14 అడుగులు తిరిగిండు. ఇద్దరికి ఒక్కసారి అరుంధతి నక్షత్రం చూపించిండు. 2 చేతులతోని 2 చిటికెనెలు పట్టుకొని పోలు తిరిగిండు. పిల్లగాడు 2కి జీలకర్ర బెల్లం పెడితే 2 కలిసి పిల్లగానికి పెట్టిండ్రు. ఈ నడుమ ఆదివాసి గిరిజన గూడాలల్లో ఓ పిల్లగాడు 2 భార్యలను లగ్గమాడిండు అని చెప్పుకున్నాం కదా. అట్లా చెప్పుకొని నెల కూడా కాలేదు. అదే ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర ఊర్లుండే ఆత్రం చత్రుషావ్ అనే పిల్లగాడు అదే ఊర్లుండే ఓ బుజ్జిని 4 ఏండ్ల నుంచి లవ్ చేసిండట. అక్కడితో నాక మన చత్రుషావ్ ఆత్రపడి ఇంకో పిల్లను కూడా ఏడాది నుంచి నిండా ప్రేమల ముంచి తను కూడా మునిగిదేలిండట. ఎన్నటికైనా ఆ ప్రేమ ఈ ప్రేమ బయటపడే టైం వస్తది కదా. అట్లా 2 ఆడపిల్లలు మందిలకు పిల్లగాన్ని గుంజిండ్రట. జరిగిన తప్పును మళ్ళా వెనకకు దేలేం కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు 2ని పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్పిండ్రట. హాగో అందుకే మనసు వాడి ప్రేమించిన 2ని ఒక్కసారే మనవాడిండు చత్రుషావు. ఇప్పుడు మంచిగానే ఉంటది గాని కాలం గడుస్తున్న కొద్దే మన చత్రుషావుకు సుక్కలు కనిపిస్తాయి. ఒక్క ఆడవిల్లని చేసుకుంటేనే తట్టుకోలేకపోతున్నాం. అసొంటిది నువ్వు 2ని ఒక్కపారే చేసుకొని ఎట్లా భరించగలుగుతావు భయ్యా? షాపింగులు, సినిమాలు, షికార్లు అని ఒక్కలకే ఒర్రి చేస్తున్నాం. నువ్వు 2తోని ఎట్లా ఏగగలవు చత్రుషావు? ఇరుగురి బామల కౌగిలిలో ఇరుకున పడి నలిగిండు ఆ దేవుడు. అసొంటిది నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు సామి అని అంటున్నారు ఈ పెండ్లి ముచ్చట తెలిసిన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఎంతైనా ఆదిలాబాద్ ఆదివాసి మగపిల్లలు అదృష్టవంతులు. ఇష్టపడ్డ ప్రతి పిల్లని ఇడవకుండా పెండ్లి చేసుకోవచ్చని తమకు తామే కుళ్ళుకుంటున్నారట పెండ్లి కాకుండా ముదిరిపోతున్నోళ్ళు. అవ్వవ్వా ఏం గోసిది. ఏప్రిల్ కూడా అడవకపాయే. సూరన్న సురుకులు మామూలుగా లేవు కదా. ఒరక్క జర్ర 5 నిమిషాలు బయటికి పోయి వచ్చిన అంతే చెమటలతో తడిచి ముద్దైనా. ఇప్పుడే ఈ రేంజ్ జోరుందంటే ఇంకా ముందు ఉంటదట అసలు కథ. ఈ తాప సూరన్న వేడికి బలిగాక తప్పదనే అంటుర్రు. మరి ఈ తాప ఎండల గురించి వాతావరణ శాఖలు ఓ వార్నింగ్ ఇచ్చిర్రు. అదేంటంటే మన మీద బగ్గా పగబట్టినట్టుండు సూరన్న. 9 దాటితే చాలు సుర్రున సురుకులు అంటిస్తుండు. ఈ వేడికి ఎన్ని గిలాసాలు బాటిల నీళ్ళు తాగినా దూపార్తలేదు. ఇక పగటిలైతే వీర ప్రతాపం చూపిస్తుండు. కార్ల ఏసి 4 నంబర్ పెట్టినా, ఇంట్లో ఎంత మంచి కంపెనీ ఫ్యాన్లు కూలర్లు తెచ్చినా, ఆ కూలర్లలో ఎన్ని నీళ్లు పోసినా, ఫ్రిడ్జ్లలో ఎన్ని మంచినీళ్ళ బాటిల్ పెట్టుకున్నా సరిపోతలేవంట. చూడుండ్రి ఎండలు ఏ తీర్ల కొడుతున్నాయో. గావర చక్కెరొచ్చుడు, డిహైడ్రేషన్, కండ్లు తిరుగుడు అవుతుంది. మార్చ్ ఏప్రిల్ అంటే ఎట్లనో గట్ల బయట పడ్డం గాని మే నెలలైతే ఎల్ల రాకుట అయితట్టుంది ఎండలను చూస్తుంటే. పగటి పూట జర్రసేపట్ల బయటికి వెళ్తే చాలు ఎండ దెబ్బ తాకుడు ఖాయమట. వాతావరణం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా వచ్చే రోజులలో ఈ వేడి డబల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట. ఇప్పుడైతే రాత్రిలు కూడా ఉడకపోతా వేడి ఘోరంగా ఉంది. అందుకే ఎంత పైలం ఉంటే పానానికి అంత మంచిదని చెప్తుర్రు. ఇండ్లలో ఉండేటోళ్ళ సంగతే ఇట్లుంటే ఇక పనులు చేసుకునేటోళ్ళ కథ నెరీ ఘోరం ఉంది. ఎర్ర టెండల మేకలు, గొర్రెలు, బర్రెలు షేన్ల కాడికి పోయేటి రైతన్నలకైతే చెప్ప గోసైతుందట. ఇక బండ్ల మీద బయటికి పోయేటోళ్లకు రోడ్ల మీదనైతే బండ్ల పోక పయ్యలు తిరిగి మీదికెళ్లి ఎండ సోపతి కూడా ఇంకా హీట్ పెరుగుతుంది. పాపం రోడ్ల మీద చిన్న దందాలు చేసుకొని సంసారం ఎల్లదీసేటోళ్ల పరిస్థితి ఎండకు బలిగాందే పైకం రాదన్నట్టు తయారైంది. ఎంత చెత్తిర్లు పెట్టుకున్నా గాని తానం చేసినట్టే చెమటలు పడుతున్నాయి అంటుర్రు. బయటికి వెళ్తే చాలు తడివట్ట తానం చేసినట్టే చెమటలు పడుతున్నాయట. జర ఈ ఎండలు
చల్లబడేదాకా ఓపిక పట్టి జర జాగ్రత్త ఉండాలంటుర్రు వాతావరణ శాఖోళ్ళు. చిన్న చిన్న పోరగాన్లు ముసలోళ్ళు అసలు ఇళ్లకెళ్ళి బయటికే వెళ్ళకుర్రి. ఎవరైనా సరే ఏదన్నా పని ఉంటే తప్ప బయటికి పోకుండ్రి. ఒకళ్ళ పోయిన నీళ్ళ బాటిల్ పట్టుకొని నెత్తి మీద ఓ తువాలనో చెత్తిరో పెట్టుకొని పోతే మంచిది. అట్లనే పండ్లు సలసల జ్యూసులు సలువ చేసే సబ్జా గింజలు ఓఆర్ఎస్లు గ్లూకోజ్ పౌడర్ తాగితే వడదెబ్బ దాకుంటదట. ఇక అయ్యవలు బడి పొరగాన్లకు ఎటు గూడుక సెలవులు వచ్చినాయి కదా అని ఎట్టి కిడిసబెట్టకుండ్రి. యాలకింత తినబెట్టి ఇంట్లోనే చల్లగా ఫ్యాన్ వేసి టీవీలో లేకుంటే ఇండ్లనే ఆడే ఆటలు ఆడిపియండ్రి. సూర్యుని వెళ్ళిపోయినాకనే సాయంత్రం 6 తర్వాతనే బయటికి పంపుర్రి. ఈ తాప ఎండ దెబ్బ వల్ల చాలా ప్రమాదం ఉందంటుర్రు డాక్టర్లు. ఐలంగుండుర్రి. ఏమంటున్నాం అటిక పానాల మీద తెచ్చుకోకుర్రి. ఇంకా రెండు దినాలే టైం ఉంది కదా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు. ఈ పాటికే పనులన్నీ అయిపోయినాయి. అయితే మీటింగ్ అందరు బీఆర్ఎస్ లీడర్లు వస్తారు కదా, అందరు లెక్క మనం పోతే ఏంది కొత్తది అనుకున్నట్టున్నాడు ఈ పెద్ద మనిషి. ఎసోంటి ప్లాన్ వేసిండంటే నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడు. ఏమన్నున్నాయా గులాబీ కార్లు? పార్టీ గుర్తు తగ్గట్టు అచ్చు గుద్దినట్టు బరాబర్ అట్లనే ఉన్నాయి లే కార్లన్నీ. పెయ్యి నిండా గులాబీ రంగు పూసుకొని బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముస్తాబైన ఈ కార్లు మొత్తం ఈ నెల 27 తారీఖు వరంగల్ల భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభ ఉంది కదా, అదే బీఆర్ఎస్ పార్టీ సభ. మరి అందరి లెక్క మనం పోతే ఏముంది, పార్టీ పండుగ కోసం ఏదన్నా చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యి బీఆర్ఎస్ షేర్లింగంపల్లి లీడరు మారబోయిన రవి యాదవ్ 25 ఏండ్ల పండుగకు గుర్తుగా 25 అంబాసిడర్ కార్లు గిట్లా తయారు చేపించిండు. ఇట్లా ఒక్కో లీడరు ఒక్కో తీరుగా వాళ్ళ తయారు వాళ్ళు జోరుగానే చేస్తూనే ఉండ్రు. మరి ఇన్ని ఆశలు పెట్టుకొని చేయబోతున్న సభ ఎంత సంబరంగా అవుతుందో చూడాలనంటే 27 తారీఖు దాకా ఓపిక పట్టాల్సిందే పోర్రి. ఎండలు మండిపోతున్నాయి, ఎక్కడలేని ఉబ్బరింత అవుతున్నది. కొన్ని దిక్కులల్లా ఉడికిపోతకు ఉడుకు వేడికి జీవిడ్చిండ్రు. 45 డిగ్రీలు దాటి హాఫ్ సెంచరీ కొట్టేంత దగ్గరలున్నదే ఎండవేడి. ఇంత ఉడకపోతల కలిగినోళ్ళు ఏసీలు వేసుకొని చల్లగా ఇండ్లల్లో ఉంటున్నారు. పెద్ద పెద్ద ఆఫీసులలో సెంట్రల్ ఏసీలు వాడుతున్నారు. అయితే వాటితో ఎక్కువ కరెంటు కాలుతున్నది, తక్కువ కూలింగ్ అవుతున్నది. అందుకే కొత్త ఉపాయంగానే పెట్టిండ్రు మనోళ్ళు. మరి అదేంటిది, ఏసీని మించిన కూలింగ్ ఇచ్చే ఉపాయం ఏంటిది అనేది చూద్దాం పాన్రి. మట్టి పెంకలకు ఎంతటి ఉడుకు గాలినైనా చల్లబడిసే గుణం ఉంటదట. అందుకే కావచ్చు కుండల పోసిన నీళ్లు కూలయ్యేది. ఆ కుండ పెంకుల లక్ష్యాన్ని తెలుసుకొనే ఇప్పుడు అంతా న్యాచురల్ ఏసీలను తయారు చేస్తున్నారు దేశంలా. ఆ మట్టి పెంకుల మీద నీళ్లు గారేటట్టు చేస్తే చాలు గాలి కూలై చలికాలం వచ్చిందా ఇంతెల్మే అన్నట్టుంటదట. ఇంతకు అది ఎట్లా చేస్తారంటే కుండలు చేసే మట్టితోని గిట్ల పైపుల తీరుగా చేసినవి వరుసగా వేరుస్తారట. వాటి మీద దార తీరుగా నీళ్లు గారేటట్టు చేసి అటు దిక్కు నుంచి గాలి వచ్చేటట్టు ఫ్యాన్లు పెడతారట. ఉడుకు గాలి మట్టి పెంకుల నడమకొచ్చి చల్లబడుతుందట. అట్లా చల్లబడిన గాలి బయటికి వచ్చి ఇల్లును కూల్ చేస్తదట. అందుకే ఇప్పుడు దేశం మొత్తంలో ఈ న్యాచురల్ ఏసీలను వాడుతున్నారు. కరెంట్ ఎక్కువ ఖర్చు అయ్యే ఏసీ కూలర్ల కంటే ఇది ఎంతో మేలని అంటుర్రు. అందుకే సామాన్యులే కాదు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు కోట్ల ఆస్తులున్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీనే ఇండ్లల్లో పెట్టించుకొని చల్లబడుతున్నారట. ఇండ్లలోనే కాదు ఆఫీసులలో కూడా ఇవే పెట్టి సెంట్రల్ ఏసీల తీరుగా వాడుతున్నారట. హోటళ్లు రెస్టారెంట్లు ఈ మట్టి పెంకుల ఏసీనే మేలంటుర్రట. కరెంటుతో నడిచే ఏసీలు వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. దాంట్లో నుంచి వచ్చే వాయువులు ఓజోన్ పొరకు పొక్కలు పెడుతున్నాయి. దాంతోని ఎండవేడి ఇంకింత పెరుగుతుంది. అందుకే అకాల వర్షాలు, అందుకే భూకంపాలు, అందుకే ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మట్టి పెంకులతో చేసిన ఏసీలు మేలంటురట శాస్త్రవేత్తలు కూడా. కాబట్టి ఏసీ ఉన్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీని తయారు చేపించుకొని వాతావరణాన్ని కాపాడుండ్రి. ఏసీ లేనోళ్ళు ఎండల వేడిని తట్టుకునేందుకు దీన్ని తయారు చేసుకోండ్రి. ఏమంటున్నాం? చదువు చదువు చదువు, అసలు చదువుకుంటే ఏమైతుంది ఏమొస్తుంది అని ఇప్పటి పొరలకు కూసబెట్టి ఎంత చెప్పినా చెవినెక్కుతలేదు. చదువు అంటే ఉత్త బుక్కులు పట్టుకొని అక్షరాలు దిద్దుడు కాదు, చదువు విలువ. చదువుకుంటే ఏమైతుందని దాని విలువ తెలిసిన వాళ్ళని అడగాలి. చదువుకుంటే మా బతుకులు బాగుపడు అని దినాం ఏడ్చేటోళ్ళని అడిగితే తెలుస్తుంది. అవన్నీ ఎందుకు, సింపుల్ గా ఈ వార్త చూపిస్తే అర్థమవుతుంది. అగరో ఈ కాకాల కొడుకు ముద్దుగా తలపాగా చూడుతుండు, చుట్టూన్నోళ్ళు దండలు కూడా వేస్తుర్రు. ఏంది కథ అని చూస్తుర్రా? మరి మనోడు సాధించింది ఆషామాషి గెలుపు కాదు. గొర్రెలు కాసుకొని బతికే ఈ తండ్రి కడుపులో ఉట్టి చదువు విలువ తెలుసుకొని తెలందాకా పొద్దుందాకా కష్టపడి చదివి యూపీఎస్సీ ర్యాంకు కొట్టిండు. బీరప్ప సిద్దప్ప ధోని అనే గీ అన్నోళ్ళ
రైతుల కుటుంబం గొర్రెలు కాసుకుంటా బతుకుతుర్రట. అయితే నా లెక్క నా పిల్లలు ఉండొద్దని అయ్యవ్వలు కష్టపడి మంచి చదువులు చదివిపిచ్చిర్రు. వాళ్ళ కష్టాన్ని ఎన్నటికైనా తీర్చాలి, వాళ్ళు పడ్డ కష్టాలకు తగ్గ ఫలితం ఇయ్యాలనని పట్టుదలతోని చదివి యూపీఎస్సీ ర్యాంకు కొట్టిండు. అందుకే ఈ సంబురాన్ని ఆనందాన్ని వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు ఇట్లా తలపాగా జుట్టి దండలేసి మెచ్చుకుర్రు. ఇది మామూలు సక్సెస్ కాదు మరి, ఎందుకంటే ఇయాల రేపు అన్ని సౌలతులుండి ఎంతో పైకం పెట్టి చదువుపిచ్చినా చదువు విలువ తెలవకుండా గంగపాలు చేస్తురు కొందరు పోరలు. చదువు తప్ప అన్ని నేర్చుకుంటురు. అసొంటోలు ఈ అన్నను చూసి చదువు విలువ చదువు గొప్పతనం గురించి తెలుసుకోవాలి అని మాట్లాడుతుర్రు. తమ పిల్లలు కూడా ఎన్నటికైనా ఇసొంటి ఘనత సాధించాలని ఎదురు చూస్తున్నా అయ్యవ్వలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుడు మీద ఎన్డీఏసీ ఆఖరి నివేదిక ఇచ్చింది. కాళేశ్వరాన్ని డిపిఆర్ ఆమోదం లేకుండానే కట్టిండ్రు. దాని డిజైన్ సరిగా లేదు, కట్టుడు ఖరాఖండిగా చేయలేదు. అందుకే కాళేశ్వరం పర్రెలు వాసింది. బ్యారేజీ కట్టుట్ల నీటిపారుదల శాఖ నియమాలు తప్పింది. టెక్నికల్ పరీక్షలు చేయకుండానే అన్నారం సుందిల్ల బ్యారేజ్ల డిజైన్లు మార్చిండ్రు. ఫస్ట్ సంవత్సరమే తక్లీఫ్ అయినప్పుడు దాన్ని రిపేరింగ్ చేయలేదు అని ఇట్లాంటి ముచ్చట్లు ఆ నివేదికలో చెప్పింది. ఇక దీని మీద మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మస్తు గరమేంటో, మరి ఆయన ఏం మాట్లాడిండు, ఎవరు నడుచుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఎన్డీఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నట్టున్నారు మీరు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. అది ఎన్డీఏ రిపోర్ట్. ఏంది సారు ఒక్కసారి గంత మాట అన్నారు, అట్లా ఎందుకు అంటారు సారు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. అంటే ఒక్కసారి ఇచ్చేది ఉంటే ఓడిచిపోయేది, కానీ తాపకోసారి ఇచ్చుకుంటే రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారా? అంతేనా? భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం. అంటే కాళేశ్వరం పగుళ్ళు వచ్చినందుకు ఎన్డీఎస్ఏ ఉన్నదని తెలిసింది అంటున్నారా? లేకుంటే ఒక్క కాళేశ్వరం మీదనే ఎన్డీఎస్ఏ ఫోకస్ చేసినందుకు తెలిసిందని అంటుర్రా? ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే మొట్టమొదటిగా గుజరాత్ లా కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి 150 మంది చచ్చిపోయారు. గాడికి ఎందుకు ఒప్పుకోలేదు ఆ ఎన్డీఎస్సీ? ఇప్పటికీ బీహార్ గుజరాత్ లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి, మేము కట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా కడుతున్నారు. ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు. ఎన్డీఎస్సీ అనేది ఒక సంస్థ ఉందని, దానికి ఒక్క తెలంగాణలో కాళేశ్వరం కడతారు, అది కూలిపోతుంది, దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా, అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికిమాలిన నివేదిక. ఓహో, ఎన్డీఎస్ఏతోని రాజకీయం చేస్తున్నారు అంటున్నారా? మరి దీన్ని ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసిండ్రు అని మీరు అనుకుంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కళలు అంటున్నారు ఇద్దరు కలిసి. బడే బాయ్ చోటే బాయ్ గా మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు. తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. అక్కడ రాసి పారేసుకోవడం పనికొస్తుంది ఆ నివేదిక, ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక. అది ప్రశ్న కాదు, జవాబు కాదు, అది చర్చనే కాదు. హాగో అందుకోసమట వరంగల్ ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ పెద్ద సభ పెడుతున్నది కదా, అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం గులాబీ రంగు అయ్యేటట్టు చేస్తున్నారు కదా. హాగో దాన్ని దెబ్బ కొట్టేటానికే చేస్తున్న కుట్రాటిది. ఈ కుట్రలో ఎవరెవరున్నారని అనుకుంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్ లో. లేకపోతే ఏముంది, బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఇన్నరా అందరు కలిసి కుళ్ళు కుతంత్రాలతోని కూడిన రాజకీయాలు చేస్తున్నందుకే ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది అంటున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎవరు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా సభ సక్సెస్ అయి తీరుతుంది కదా, గులాబీ పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తుంది అన్నట్టు మాట్లాడిండు. మరి ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి. హరీష్ రావుది కరుణించే గుణం, కష్టాలలో ఉన్నోళ్లను ఆదుకునే గుణం. అందుకే ఓ చిన్న పాప మా నాన్న లేడు, మా అమ్మ కష్టపడి చదివిపిస్తున్నది అని ఏడ్చుకుంటా చెప్పింది. అదే స్టేజ్ మీద ఉన్న హరీష్ రావు ఆ చిన్నపిల్ల బాధ చూసి తను కూడా కండ్ల నీళ్ళు తీసుకున్నాడు. కడుపుల నుంచి దుఃఖం వచ్చింది హరీష్ రావుకు. తర్వాత మాట్లాడుకుంటా, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, నువ్వు ఎంత దాకా చదువుకుంటావో అక్కడ దాకా నేను చదివిపిస్తా అని చెప్పిండు కదా. హాగో అన్నట్టే చేసిండు ఆ చిట్టి తల్లికి. మాట తప్పడు మడిమ తిప్పడు అని హరీష్ రావును గిందికే అంటారు కావచ్చు. కన్న తండ్రిని ఓడగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్న చిన్న పాపను వాళ్ళ అమ్మను సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకున్నాడు. ఆ చిన్నారిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. తన క్యాంప్ ఆఫీస్ లోనే తల్లి బిడ్డలకు వాళ్ళతో వచ్చిన వాళ్ళకు కడుపు నిండా కమ్మటి టిఫిన్ పెట్టిండు. తర్వాత అలకు 2 లక్షల చెక్కు చేతికి అందించిండు. మొన్న బడి పిల్లల కార్యంలో చిన్న పాప ఏడ్చినందుకు కన్నీళ్లు తీసుకున్న హరీష్ రావు వీడియోను చూసిన తిరుమల రెడ్డి అనే బిజినెస్
బిజినెస్ మ్యాన్, నేను వాళ్ళకి సాయం చేస్తా అని ఫోన్ చేసి చెప్పిండట. అందుకే ఇగో ఇప్పుడు ఆ చిన్నారిని వాళ్ళ తల్లిని రమ్మని చెప్పి ఇగో ఈ 2 లక్షల చెక్కు చేతిలో పెట్టిండ్రు అన్నట్టు. చిన్నారి సాత్విక, నువ్వు అమ్మను కష్టపెట్టొద్దు, మంచిగా చదివి పెద్ద నౌకరు తెచ్చుకొని మీ అమ్మను మంచిగా చూసుకో. అమ్మ ప్రేమను మించింది ఈ దునియాలో లేదు కాబట్టి తల్లిని కష్టపెట్టకు, బాగా చదువుకో. నీకు ఎసోంటి కష్టం వచ్చినా నేను మీకు అండగుంటా, ఏం భయం లేదు, హాయిగా చదువుకో. కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోనికి తిరుమల రెడ్డి అసోంటి మంచోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎవ్వరు ముందుకు రాకుంటే నేనే చదివిపిస్తా, కానీ నువ్వు మంచిగా చదవాలి, అది నీ చేతిలోనే ఉన్నదని చెప్పిండట. మరి ఆ చిన్న మనసుకు హరీష్ రావు చెప్పిన మాటలు ఎక్కినాయో లేదో తెలియదు గాని ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి పిలుచుకొని సాయం చేయించిండు హరీష్ రావు అని సంబరపడుతున్నారట సాత్విక వాళ్ళ అమ్మ. ఈ ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్ లీడర్ అంటే ఇగో గిట్లుండాలి అని హరీష్ రావుకు జైలు కొడుతున్నారట. ఎవరున్నా లేకున్నా, ఎవరు కష్టపడ్డా పడకున్నా మందు బాబులు మాత్రం ఉండాలి. మందు బాబులు తాగాలి, లేకుంటే సర్కారు గల్లపెట్టి నిండది, సర్కారు పథకాలు నడవయి. అసలు వాళ్ళు తాగుడు బంద్ పెట్టి ఒక వారం రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి. అట్లాంటి వాళ్ళు మందు బాబులు. అంత ఘన కీర్తి కలిగిన వాళ్ళనే మోసం చేస్తున్నారు కొంతమంది. ఇగో చూడుండ్రి ఎసోంటి కుట్రలు చేస్తున్నారు తాగుబోతుల మీద. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు చూడుండ్రి ఎంతటి ఘోరం చేస్తున్నారో. అయ్యయ్యో, ఎంతటి అన్యాయం, ఎంతటి అక్రమం. తాగుబోతులను తప్పుదవ పట్టించే ఘోరం ఇది. కాయిసు పడి కమ్మగా తాగుదామని కొన్న బాటిళ్లను కాల్తీ చేస్తున్నారు దొంగ బుద్ధిగాళ్ళు. అగ చూడుండ్రి తక్కువ ధర మందును ఎక్కువ ధర బాటిళ్లలో ఎట్లా నింపుతున్నారో. ఒరే దొంగ సచ్చినోళ్ళారా, మీకు చేతులు ఎట్లొచ్చినాయిరా తాగుబోతులను మోసం చేసేటానికి. అగ చూడుండ్రి తాగుబోతులు నియతిగాళ్ళోళ్ళు ఏది గుర్తుపట్టలేరు అని ఫుల్ బాటిళ్లలో మూతలను ఏర్పడకుండా తీసి తక్కువ ధర మందు నింపుతున్నాడు. మళ్ళా తర్వాత ఎట్లున్నది అట్లనే మూత పెడతారట. అట్లా 1 కాదు 2 కాదు కాస్ట్లీ మందులను కమాయించి మారుస్తున్నాడు. ఇట్లా బాటిల్ మార్చుడేనా ఇంకేదైనా చేస్తున్నావా అని అడిగితే ఇగో వివరించి చెప్తున్నాడు. ఇనుండ్రి. डाइल्यूशन टेस्ट करो ये ఇన్నరా మందును ఎట్లా మారుస్తున్నదో చెప్తున్నాడు. ధర ఎక్కువ ఉన్న మందును కొంత ఇలువ తక్కువ మందు ఇంకింత కలుపుతాడట. బాగా గరం ఘాటు ఉండకుండా అప్పుడప్పుడు నీళ్లు కూడా కలుపుతారట. చూడుండ్రి వాని యూరం ఎట్లున్నదో. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ ఏరియాలున్న ట్రూప్స్ బార్ల జరిగే దొంగ కథల టీవీ. బార్ రెన్యువల్ ఫీజు ఇయ్యలేదు, ఎందుకు గట్టలేదు ఫీజు అని అడిగేదానికి పోయిన ఆఫీసర్లకు ఇంతటి కార్యం కండ్ల ముందుగా అనిపించిందట. ఇంకేమున్నది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరే నీచ్ కమిన్ గాల్లారా, తాగుబోతులను ఇట్లా మోసం చేసేటానికి చేతులు ఎట్లా వచ్చినాయిరా? జనం నోట్లకు 4 మెతుకులు పోతున్నాయంటే దానికి కారణం తాగుబోతులు. రాష్ట్రంలో పింఛన్లు వస్తున్నాయంటే దానికి కారణం తాగుబోతులు. వాళ్ళ కార్యాలు ఖరాబైనా ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం తన్లాడుకుంటా తాగుతున్నారు. ఆ సొంటోలను ఎట్లా మోసం చేయాలనిపించిందిరా బాడవేగాలారా? తాగుబోతులకు ఓ సంఘం లేదనే కదా, తాగుబోతుల తరపున ఎవరు అడిగేటోళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నది. వస్తదిరా, వాళ్ళ తరపున కూడా కొట్లాడే రోజు వస్తది, అప్పుడు చెప్తారు మీ సంగతి అని అంటున్నారట. ఈ మందు కల్తీ ఎవరని చూసినా తాగుబోతుల అభిమానులు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట వస్తున్నదంటే చిన్నగుండది ఆట చూసేటోళ్ళ సంబరం. అంతకు ముందు 2 దేశాలల్లో 2 జట్టులల్లో ఆటలాడేటి. కానీ శ్రీలంక దేశ ఆటగాళ్ళ మీద ఉగ్రవాదులు దాడులు చేసుడుతోని మనం అక్కడి పోవుడు లేదు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుడు లేదు. ఏమన్నుంటే ప్రపంచ కప్పు ఛాంపియన్షిప్ ఆటలలోనే ఆడేది. ఇప్పుడు ఇంత ఆటలు కూడా ఉండేయట. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులు చేసిండ్రు కదా, ఆగో దాని మీద పాకిస్తాన్ దేశపోలు కనీసం ఖండించి ఆ ఉగ్రవాదులను పట్టిస్తామని కూడా చెప్పలేదు కదా. దాని మీద మన క్రికెట్ ఆట సంఘపోలు ఆ పాడుపడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లతోని తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పటికే ఈడ్చిదాన్నినట్టు 2 దేశాల నడుమ ఆటలు ఆడమని చెప్పి అసలు వాళ్ళ అంచుకే పోతలేము. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ట్రోఫీలలో కూడా వాళ్ళతో ఆట ఆడే ఛాన్సులు అసలే లేకుండా చేసిండ్రట. ఇంతకు ముందు ఒక్క గ్రూప్ లోనే 2 దేశాల టీములను వేసి 2 దేశాలు ఒకదానితోటి ఇంకోటి పోటీ పడేటట్టుండేది. అయితే ఇప్పుడు 2 దేశాలను ఒక్క గ్రూప్ లో ఉంచొద్దని ప్రపంచ క్రికెట్ బోర్డుకు చెప్పిందట. అంటే వాళ్ళు ఏ గ్రూప్ లో ఉంటే మన దేశం బి గ్రూప్ లో ఉండాలని, వాళ్ళు బీలుంటే మనం ఏ గ్రూప్ లో ఉండాలని ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పిండట. అంటే వాళ్ళు వేరే దేశాలతో ఆడి గెలిచి సెమీఫైనల్స్ కో ఫైనల్స్ కో వస్తే తప్ప మనం వాళ్ళతోని కలిసి ఆడే ఛాన్సులు అస్సలు ఉండయి అన్నట్టు. అంటే ఓ తీరుగా చెప్పాలంటే పాకిస్తాన్ దేశపోలను కాన్రించి ముఖం మీద ఉమ్మి శిషి మీతో ఆడం పోరా బట్టేవాజ్గా
అని చెప్పకనే చెప్పినామన్నట్టు. ఇట్లా చేసినందుకు ఆ దేశానికి వచ్చే ఆదాయమే కాదు, ప్రపంచ దేశాల ముంగట ఇజ్జతు, ఇల్వ, సిగ్గు, శరం పోవుడు ఖాయం. మరి మనోళ్ళు చెప్పంగానే వాళ్ళతో ఆడకుంటే అవుతుందా అంటే, క్రికెట్ ఆటలో చాలా ఆదాయం వచ్చే మన దేశం చెప్పినాక ప్రపంచ క్రికెట్ సంఘపోలు కాదంటారా? ఐసీసీకి మన దేశం బీసీసీఐ ఎంత చెప్తే అంత. కాబట్టి పాకిస్తాన్ ఎడమకాలు చెప్పుతోని కొట్టినట్టు చేసుడు ఖాయమే అంటుర్రు క్రికెట్ ఆట ముచ్చట తెలిసిన పబ్లిక్. ఉండిలేని నీళ్లతోని రైతన్నలు ఎట్లనో గట్ల ఓ తీరుగా పంటలు పండించిర్రు. అయితే పండిన వడ్లు అమ్ముదామంటే కొనే దిక్కు లేకుండా అయింది. వాటిని అట్లనే ఉంచుదామంటే చెడగొట్టు వానలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాలం కాని కాలంలా మబ్బులు బట్టి శినుకులు రాలుతంటే రైతులకు చెమటలు పడుతున్నాయి. సర్కారు ఎప్పుడు వడ్లు కొంటదా అని ఎదురు చూస్తే సచ్చే కథ అవుతున్నదట రైతన్నలది. అగు అందుకే హరీష్ రావు వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ కష్టాలు అరుచుకుంటున్నాడు. ఆడికి పోయిన హరీష్ రావు ఏం మాట్లాడింది అనేది మనం కూడా తెలుసుకుందాం పాలి. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2,320 రావాల్సిన చోట 2,000 రూపాయలు 2,100కే రైతులు కళ్ళంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. కళ్ళం నిండా గింజలున్నా రైతన్న కండ్ల నిండా నీళ్లే నిండినే అన్నట్టున్నదని తెలుసుకున్న హరీష్ రావు వడ్ల కళ్ళల కాడికి చేరుకున్నాడు. ఆడ రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుని తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2,320 రావాల్సిన చోట 2,000 రూపాయలు 2,100కే రైతులు కళ్ళంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఆగో అట్లా రైతులకు నష్టం జరుగుతున్నదట. వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. తెలిసిందే కదా, బయటోళ్ళకు వడ్లు అమ్మితే ఎట్లుంటదో. వడ్లల్లా కటింగు, ఇచ్చే పైసలల్లా కటింగు, కాంటాల మోసం. అబ్బో చిన్న మోసాలుండయి దళార్ల దందా. వాళ్ళు చేసే మోసాలను అమాయక రైతులు కనిపెట్టలేరు, కనిపెట్టినా వాళ్ళని ఏమనలేరు. ఇక దానికి తోడు రైతులు వానలతోని అరెగోసలు పడుతున్నారట. అంతేకాదు సర్కారు చేయాల్సిన పనులు చేయలేదట, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదట. అంటే రైతు బంధు వేయలేదు, రుణమాఫీ వేయలేదు. పోని వడగళ్ల వాన పడితే కనీసం పోయిన ఎండాకాలంలో వడగళ్ల వాన పడ్డోళ్లకు పైసలు రాలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా వడగళ్ల వాన పడి ఈ ఎండాకాలం కూడా రైతులు కష్టాల పాలైనరు. వాళ్ళకు కూడా ఎటువంటి సాయం అందలేదు. అందుకే హరీష్ రావు సర్కారు రైతులను ఆదుకోవాలని కోరిండు. ఈ నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని, మంచి గన్నీ బ్యాగ్స్ పంపాలని, ఇచ్చిన మాట ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 2 రోజుల్లోగా రైతులకు అకౌంట్లలో డబ్బులు పడే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇగో గిట్ల రైతులు పడుతున్న కష్టాల మీద కళ్ళాలు తిరుగుకుంటా వాళ్ళ బాధలు తీర్చాలే అంటున్నాడు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల అనే ఊర్లకు పోయిన హరీష్ రావు సర్కార్ రైతులను ఆదుకోవాలని కోరిండు. సుశిరాణిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పలకు చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.